రీసెంట్ గా రజనీ శ్రీనివాసన్ అనే ఒక స్టూడెంట్ హమాస్ కి సపోర్ట్ చేసింది అని చెప్పి ఆమె మీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఇప్పుడు సెల్ఫ్ నీకు డిపోర్టేషన్ మీద వెళ్ళిపోయింది కూడా. మున్నాబాయి సినిమా గుర్తుందా? సార్. మున్నాబాయి వెబ్ సిరీస్ గుర్తుందా? ఆడిట్లా చంపకేసి కొడతారు చూడు. మిర్జాపూర్. వీళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి దేశంగాని దేశం పంపించి చదువుకొని అంతో ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి ఇక్కడికి వచ్చి భావోద్వేగాలకు లోనయ్యి అసలు దాని ఆ ఎంఎస్ చేస్తున్న స్టూడెంట్లు వీళ్ళందరూ ఏంటంటే గుంపు వేలం వెర్రిలో బిహేవ్ చేస్తుంటారు. మాస్ బిహేవియర్ ఇది. ఆ రంజని శ్రీనివాసన్ అని ఒక అమ్మాయి, అఫ్ కోర్స్ షీ నోస్ వాట్ షీ డిడ్. షీ సెల్ఫ్ డిపోర్టెడ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కంట్రీ. చాలా అందులో ఒక రకమైన రాయల్ ఎగ్జిట్ ఇచ్చింది ఆ పిల్ల. తన తప్పు తెలుసుకునిందో లేకంటే తప్పు తెలుసుకోవడం దానికి 23-24 పంపించేది నేనే వెళ్ళిపోతున్నా స్టైల్లో. ఆ స్టైల్ ఏం లేదు, అది అడగ తింటది. అక్కడెక్కడ వెళ్ళి అడగ తినలే, దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి అడగ తినడానికి వచ్చింది. మళ్ళీ స్టైల్ ఏముంది దానికి? స్టైలా బొక్క, స్టైల్ ఏముంది? నువ్వు విద్య కోసం వచ్చావో లేకంటే డబ్బు కోసం వచ్చావో అన్ని అనవసరం. నీకు అంత దూల లేకపోతే నీ కంట్రీలో నువ్వు ఉండు, అంతే కదా. నేను వెళ్ళిపోతానంటే మాకేమైనా దానికేమైనా ఏమైనా అమెరికా ఊడిపోయిందా ఏంది? నా స్టైల్ ఏంది దానికి? బొక్క కాదు స్టైల్. పెళ్ళి అడగతేనే మనం మీ కంట్రీ ఉంది కదా బా, ఏంది హైదరాబాదు ఎవరో తెలియదు, మెడ్రాస్ ఎక్కడో తెలియదు నాకు. ఐ డోంట్ నో వెరీ షీ ఫ్రమ్. రంజని శ్రీనివాసన్, షీ కుడ్ బి ఎనీవేర్ ఫ్రమ్ సౌత్ ఆర్ నార్త్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. షీఈ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు అది కెనడాకు పోయింది. నేరుగా దాని కంట్రీకి పోవచ్చు కదా. అంత నీ కంట్రీ గొప్ప ఏది? పొగరరాని తల్లి భూమి భారత్ అని పోయి భూమి భారత్లో కడుగు పెట్టు బాబా. ఇండియాకి సేవ చేయి. ఇంత నీకు ఇంత స్పృహ, ఇంత సృజనాత్మకత ఉంటే 26 ఏళ్లకు డిగ్రీ, 23 ఏళ్లకో 22 ఏళ్లకు డిగ్రీ అయిపోతుంది కదా. వాలంటీర్ చేయండి, దేశాన్ని శుద్ధిపరచండి, రోడ్లు బాగు చేయండి ఓ 2 ఏండ్లు. తర్వాత మళ్ళీ మాస్టర్స్ చేసుకోండి. అక్కడే మీ దగ్గర ఏమన్నా ఉంటాయి కదా మాస్టర్స్, చాలా ఉన్నాయి కదా. జేఎన్యూలు, హైదరాబాద్ యూనివర్సిటీలు, ఉస్మానియాలో మాస్టర్స్ చేయండి. దాని తర్వాత పిహెచ్డి చేసుకోండి. తర్వాత ఉద్యోగాలు తీసుకోండి. ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, ఈ కంట్రీకి? ఎవరన్నా పిలిచారు? బొట్టు పెట్టారా? నువ్వే అప్లై చేస్తే రారా అని పిలిచాడు. నువ్వు డబ్బులు కడతా అంటే కట్టించుకున్నారు కొంతమంది. నువ్వు ఇక్కడికి వచ్చి నేను కడుతున్నా. దిస్ ఈజ్ ఎ రాంగ్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ హియర్. ఇట్స్ నాట్ రాంగ్ విత్ ద అమెరికా రూల్స్ రెగ్యులేషన్స్ కాదు. దిస్ ఇస్ ద రాంగ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారు. ఎస్, నువ్వు ఇట్లాంటి దేశద్రోహ చర్యలకు కానీ లేకంటే ఒక అభివృద్ధికి కానీ ఒక దేశానికి కానీ ఏదన్నా చెడ్డ జరుగుతుంది, ముందు ముందుగా కుట్ర జరుగుతున్న తరుణంలో నీ గ్రీన్ కార్డు ఉన్నా కానీ నిన్ను లేపుతామని చెప్పినారు వాళ్ళు. నీకు అర్థమైందా? అంతేగాని నువ్వు నీట్ గా అక్కడ వచ్చి స్టూడెంట్ గా వచ్చి ఇప్పుడు సుందర్ పిచ్చయ్యలాగానో లేకంటే సుందర్ పిచ్చయ్యలాగా అని కాదు, నేను చెప్తున్నా, సత్యానాథల లాగానే కాదు, మంచిగా ఒక మాస్టర్స్ చేసుకొని ఒక 10 రూపాయలు సంపాదించి కంట్రీలో ట్యాక్స్ కట్టి నువ్వు 10 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు అంటున్నారు, ఏ బాయ్ నువ్వు ఆర్ ద బెస్ట్ గాయ్, యూ టేక్ దిస్ అంటారు. ఏం నీకు దే రెస్పెక్ట్ యూ. నీకు అర్థమైందా? అంతేగాని నేను ఇక్కడికి వస్తాను, నేను జై బాలయ్య అంటాను, జై జగన్ అంటాను, లేకంటే జై హమాస్ అంటాను, ఏమే తర్వాత పనులన్నీ తప్పుడు పనులు, చేయరాని పనులు చేయడము, ఏది అక్కడికి వెళ్ళి రెస్టారెంట్ లో పని చేయడము. ఆడ పని చేయకూడదు. నువ్వు ఓకే పని చేస్తున్నావు, క్యాష్ తీసుకుంటావు, వాడిని క్యాష్ ఇస్తున్నాడు, రెస్టారెంట్ ట్యాక్స్ కట్టడం లేదు. ఎవరికి నష్టము? ఉండబ్బా ఈ డబ్బుల వల్ల ఎవరికి, ఈ డబ్బులు ఈ ట్రాన్సాక్షన్ ఎవరికి నష్టం? దేశానికా, రాష్ట్రానికా? ఆ రాష్ట్రానికి దేశానికే కదా నష్టం. మరి దట్ ఈస్ కాల్డ్ ఇల్లీగల్ కదా. అట్లాంటప్పుడు నేను ఎందుకు చేయకూడదు? నీవు చెయ్యకూడదని పని చేస్తున్నావు కదా నువ్వు, కరెక్టా కదా? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. అవన్నీ ఎట్లా అంటే పాతుకుపోయినాయి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు ఈ రోజు వాళ్ళంతా అంటున్నారు కానీ అంత ఈజీ కాదు. మనలో మార్పు రావాలి. మార్పు అనేది మనలో రాదులే, ఎందుకంటే మనం ఆల్రెడీ డిసైడ్ మారకూడదని. సో ఎందుకు వస్తుంది మార్పు? ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ అక్కడికి, ఐ మీన్ అక్కడ చిన్న చిన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని, అంటే అక్కడ లోకల్ గా గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకోవడం కంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని హైర్ చేసుకోవడం చీప్ కాబట్టి, అంటే తక్కువ శాలరీకి అయినా పనిచేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయిస్తారు అనేది ముందు నుంచి అందరికీ యుఎస్ గవర్నమెంట్ కి కూడా ఇబ్బందే కదా. ఏది ఇప్పుడు ఈ ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరినీ ఇంత టైట్ చేస్తే అక్కడున్న కొన్ని కంపెనీస్ కి, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని వార్తలు చూస్తూనే ఉన్నాం.
వాళ్ళకు కూడా ఇబ్బందే కదా ఇట్లా ఆపితే. నాకు ఏం ఇబ్బంది లేదు, ఎవరికి వాడు హైరింగ్ జరుగుతుంది. ఉమ్, హైరింగ్ దీన్ని ఏమి ఈ దేశం ఇట్లా వచ్చి ఊరికే వచ్చి సందుల్లో గుందుల్లో వచ్చేసి డంకీ దూర రూపంలో వచ్చేసి వీళ్ళే దేశ ప్రగతిని ఏం కాపాడడం లేదు ఇక్కడ. ఉమ్, ఏమే, ఇట్ ఈస్ బికమింగ్ మచ్ వర్స్, కయాటిక్, అంటే అనార్కీ. ఎవరికెవరు ఏమి ఎవడేం చేస్తున్నాడో ఏం తెలియడం లేదు. దానివల్ల సి దానివల్ల క్రైమ్, ఎకానమీ అండ్ కల్చరల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తాయి. కల్చర్ రాదు, ఏమీ రాదు, ఎట్లా బతకాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. ఉమ్, అందుకనే దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఇట్స్ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఎస్, ఇట్ ఈస్ గోన్ టేక్ టైం. ఉమ్. ఇప్పుడు వీళ్ళు స్టాక్ మార్కెట్స్ కూడా ఇమిగ్రేషన్ వల్ల పడిపోతుంది. స్టాక్ మార్కెట్స్ కూడా పడిపోతున్నాయి కదా, అది స్టాక్ దేశం మార్కెట్స్ పడవడానికి 100 కారణాలు. ఇమిగ్రేషన్ ఇస్ నాట్ ఎ కారణం. దే కుడ్ బి వన్ కారణం, వన్ రీజన్. సో దానివల్ల ఏం లేదు, స్టాక్ మార్కెట్ పడవడానికి 100 కారణాలు ఉన్నాయి. ఏమే, మరి అట్లయితే మీరు మీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు కదా, ఇండియా వాళ్ళు అక్కడే పని చేస్తే స్టాక్ మార్కెట్ పెంచొచ్చు కదా. వీళ్ళందరూ ఎక్కడికి ఎందుకు రావాలబ్బా? అవసరం ఏముంది? ఇండియన్ స్టూడెంట్స్ అందరిని మీరు మేధావులను అక్కడ ప్రొడ్యూస్ చేశారు కదా. మేధావులందరికీ ఏదన్నా మంచి ఏదన్నా ఉంటాయి కదా, ఏదో వర్క్ స్టేషన్లు పాడు కట్టించండి అక్కడక్కడ, కాకినాడ, అమలాపురం, అన్ని చోట్ల కొబ్బరి తోటలంతా హాయిగా ఏదన్నా కంప్యూటర్లు ఇచ్చేయండి, ఏదో ఒకటి చేస్తారు కదా. సో వై షుడ్ దే కమ్ హియర్? చదువు కోసం వచ్చారు కదా, మళ్ళీ వెళ్ళిపోండి. మరి చదువుకున్నాము అన్నారు కదా, మరి అక్కడ పోయి చదువుకోండి, చేయండి. మరి ఏదో నాలెడ్జ్ సంపాదించాము ఇరగదీస్తామంటున్నా కదా, పోయి చేసుకోండి. ఆ? ఇక్కడికి వచ్చి వాడు చేసే బిజినెస్ లో వాడే తలా తోకాలేని బిజినెస్. నీకు విషయం తెలీదు, ఇంకొకటి ఉంది ఇక్కడ. యూ షుడ్ నాట్ ఓన్ బిజినెస్ అన్న పర్టికులర్ వీసా. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా మొన్న హలాల్ అనే కంపెనీ ఒక పట్టుకున్నారు. వాళ్ళు ఏదో మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఎవరో పెట్టారు. వాళ్ళు అసలు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సి. నీకు బిజినెస్ చేసుకోవాలన్నా కానీ నీకు ఒక వీసా ఉండాలా, ఒక స్టేటస్ ఉండాలా. అది లేకుండా పట్టుకుని పంపించారు. ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ ఇండైరెక్ట్ గా చేసింటారు. కొంతమంది ఓనర్సే ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటారు దగ్గరలో. అన్ని బయటకు వస్తాయి. సి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరగడం లేదంటే 20 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి కొద్దో గొప్ప. ఇది ఒక పీక్ స్టేజ్కి వచ్చి దట్ ఈస్ అఫెక్టింగ్ ద హోల్ అమెరికా. నీకు అర్థమైందా? ఏదో అడపా ఇవన్నీ మామూలు అయిపోతే దాన్ని నువ్వు ఎట్లా ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఇప్పుడు ఖలిస్తాన్, ఇప్పుడు నీకు హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది పాకిస్తాన్ లో, ఎక్కడ జరుగుతుంది? ఏదో అడపా అక్కడ ఎక్కడ ఇప్పుడు ఏది మన ఓల్డ్ సిటీలోనో ఎక్కడో నీకు జై పాకిస్తాన్ ఏదో అంటారు. నువ్వు అన్ని చోట్ల అన్ని ఊర్లలో అంటే ఎట్లుంటది, నువ్వు లెక్కేసుకో.